తొలి చిత్రం 3లో ఒకే ఒక్క 'వై దిస్ కొలవెరీ' సాంగ్‌తో షేక్ చేసేశాడు అనిరుద్ రవిచంద్రన్. ఆ తర్వాత అనేక చిత్రాలకు వినసొంపైన బాణీలు కట్టి మురిపించాడు అనిరుద్. అయితే తెలుగులో అనిరుద్ డెబ్యూ మూవీ 'అజ్ఞాతవాసి' అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అయినా తమిళంలో అతని తడాఖా చూసి కొందరు తెలుగులోనూ అనిరుద్‌తో సాగాలని ఆశించారు. ఇప్పటిదాకా తెలుగులో యూటర్న్‌లో ఒక పాటను కంపోజ్ చేసిన అనిరుద్, నాని హీరోగా రూపొందిన 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' చిత్రాలకు స్వరకల్పన చేశాడు. ఈ సినిమాల్లోని పాటలు అహో అనిపించేలా సాగలేదు. అనిరుద్ బాణీలు ఆకట్టుకోలేకపోయినా నాని సినిమాలు జనాన్ని అలరించాయి. అందువల్ల ఇప్పటివరకు తెలుగులో భళా అనిపించుకునేలా అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేయలేదనే చెప్పాలి. ఎన్టీఆర్, దేవరకు అనిరుద్ సంగీతం సమకూరుస్తున్నాడనగానే ఈసారి రక్తి కట్టిస్తాడనే ఆశించారు. ఇప్పటిదాకా దేవర చిత్రంలోని 3 పాటలు వెలుగు చూశాయి. మూడింటిలో 'ఫియర్' సాంగ్ విశేషంగా అలరిస్తోంది. రెండో పాటగా విడుదలైన 'చుట్టమల్లె' పాట కూడా మురిపిస్తోంది. థర్డ్ సింగిల్గా వచ్చిన 'దావుడీ' సాంగ్పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినా అభిమానులు మాత్రం అన్ని పాటలు బాగున్నాయని అంటున్నారు. ఆ క్రెడిట్ అనిరుద్కు దక్కదు. ఎందువల్లంటే ఎన్టీఆర్ సినిమా ఏళ్ల తరువాత వస్తోంది కాబట్టి ఫ్యాన్స్ ప్రతి అంశాన్ని సూపర్ అంటున్నారు. అంతే తప్ప అనిరుద్ అదరహో అనిపించిన దాఖలాలు కనిపించడం లేదు. అనిరుద్కు దేవర సినిమా ఓ విధంగా అగ్నిపరీక్ష అనే చెప్పాలి. ఆయన కంపోజ్ చేసిన 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' చిత్రాలు ప్రేక్షకులను మురిపించిన సదరు చిత్రాల్లోని పాటలు అబ్బో అనిపించలేకపోయాయి. దేవర సినిమా సాంగ్స్లో 2 భలేగా మురిపిస్తున్నాయి. మూడో పాట సంగీతాభిమానులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పైగా 'అజ్ఞాతవాసి' అలరించలేకపోయింది. దాంతో టాలీవుడ్ టాప్ స్టార్స్కు అనిరుద్ మ్యూజిక్ అచ్చిరాదనే మాట కూడా వినిపిస్తోంది. అందువల్ల దేవర చిత్రానికి అనిరుద్ ఇక నేపథ్య సంగీతంతో అలరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అనిరుద్కు తమిళనాట వరుస విజయాలు కనిపిస్తున్నాయి. రజనీకాంత్ 'జైలర్' సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. కానీ ఇందులో కొన్ని పాటలే జనాన్ని మెప్పించాయి. హిందీలో షారుఖ్ ఖాన్ 'జవాన్'కు కూడా అనిరుద్ బాణీలు కట్టాడు. అక్కడ సేమ్ సిచ్యువేషన్. షారుఖ్ 'పఠాన్' ఊప్ మీద ఉండడం, 'జవాన్'లో నయనతార నటించడం వంటి అంశాలే మ్యూజిక్ను డామినేట్ చేశాయి. అందువల్ల దేవర బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే అనిరుద్ మంచి మార్కులు సంపాదించవలసి ఉంది. అదీకాక దేవర షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ మణికట్టుకు గాయమైంది. అయినా షూటింగ్ను సకాలంలో పూర్తి చేయాలని నొప్పిని సైతం భరిస్తూ ఎన్టీఆర్ నటించారు. ఈ విషయాన్ని దేవర సినిమాటోగ్రఫర్ రత్నవేల్ ప్రత్యేకంగా తెలియజేయడంతో దేవరపై ఫ్యాన్స్లో మరింత ఆసక్తి నెలకొంది. వారి అంచనాలు అందుకోవడానికైనా అనిరుద్ దేవర నేపథ్య సంగీతం అదరహో అనిపించేలా రూపొందించాలి. మరి అనిరుద్ ఏం చేస్తాడో చూద్దాం.